హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఆఫ్టర్ లాంగ్ టైం అయిపోయింది నేను వీడియో పెట్టి. హోప్ ఆల్ ఆర్ యూ డూయింగ్ వెల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ దోసకాయ పచ్చడి అండి. ఇక్కడ నేను పావు వంకాయ తీసుకున్నాను, ఒక దోసకాయ, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కొద్దిగా కారం ఎక్కువ ఉంటాయి, కొద్దిగా తీసుకున్నాను. మీరు కారం తగ్గట్టు తీసుకోండి. ఇక్కడ దోసకాయ ఇత్తులు తీసేసి పైన తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. వంకాయలు కూడా సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను, కట్ చేసుకొని. ఇప్పుడు పచ్చడిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్ అంటూ బాగుంటుంది, లేకపోతే పచ్చడి డ్రైగా అనిపిస్తుంది. సో నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దోసకాయ పచ్చిమిర్చి వేసుకొని మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పులుపు కోసం నేను కొద్దిగా చింతపండు కడిగి వేసుకుంటున్నానండి. మీరు ఎంత పులుపు తినాలనుకుంటే దాన్ని బట్టి టామరిండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత వంకాయలు వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా మనం వంకాయలు దోసకాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలో ఆయిల్ అయినా ఘీ అయినా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఆయిల్ వేసుకొని తింటాను కొద్దిగా. సో ఇక్కడ కలర్ కోసం నేను కొద్దిగా పసుపు వేసుకున్నానండి. మీకు పసుపు వద్దంటే స్కిప్ చేయొచ్చు, పచ్చడి కొద్దిగా కలర్ ఉంటుందని వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, ఒక 2.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. పచ్చడి తర్వాత వేయచ్చు, మీరు ముందే వేసుకుంటే ఇవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఈ 2 కాంబినేషన్స్లో పచ్చడి చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. మీరు ఒకసారి తప్పక ఈ 2 వెజ్జీస్ వేసుకొని పచ్చడి ట్రై చేయండి. చూడండి ఇక్కడ సాఫ్ట్ అయిపోయాయి. కొద్దిగా మూత పెట్టుకొని నేను కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని నేను ఒక 2.5 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నానండి, రాదే. నేను ఆయిల్లో ఏం వేసి ఫ్రై చేయలేదు, పచ్చడి మిక్సీ పడుతున్నప్పుడు వేస్తున్నాను. ఇక్కడ 7 to 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, పొట్టుతేనే వేసుకోండి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు, దోసకాయలో ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి మనం పచ్చడి దాంతోనే మంచిగా వస్తుంది. ఇక్కడ పచ్చడి కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను, తాలింపు కూడా రెడీ చేసుకున్నానండి. తాలింపు ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, అందుకని నేను చూపించలేదు. ఇప్పుడు ఆ తాలింపులో ఈ పచ్చడి వేసుకొని మంచిగా మిక్సప్ చేసుకొని సో దోసకాయ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడైనా రొటీన్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా తినాలనుకుంటే ఈ పచ్చడి ట్రై చేయండి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. సో ఐ హోప్ టుడేస్ ఈ సింపుల్ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.